ప్రిపోజిషన్స్లో నెక్స్ట్ మేనర్ ప్రిపోజిషన్స్. మేనర్ ప్రిపోజిషన్స్ ఇండికేట్ హౌ యాన్ యాక్షన్ వాజ్ పర్ఫార్మ్డ్, ఈజ్ పర్ఫార్మ్డ్, విల్ బి పర్ఫార్మ్డ్. ఒక పని ఎలా జరిగింది, ఒక సంఘటన ఎలా జరుగుతుంది, ఒక విషయం ఏ విధంగా జరగబోతుంది అని తెలియచేయడానికి ఉపయోగించే ప్రిపోజిషన్స్ని మేనర్ ప్రిపోజిషన్స్ అని పిలుస్తాము. బై, విత్, ఇన్, ఆన్, లైక్, యాజ్, ఫర్ మొదలైన ప్రిపోజిషన్స్ని మేనర్ ప్రిపోజిషన్స్గా ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ట్రావెల్డ్ బై కార్, అతను కారులో ప్రయాణం చేశాడు. ఎలా ప్రయాణం చేశాడు, ఏ విధంగా అంటే కారులో, బై. షీ కట్ ద పేపర్ విత్ సిజర్స్, కత్తెరతో కట్ చేసింది, విత్. రాణి లెఫ్ట్ ద రూమ్ ఇన్ టీయర్స్, టీయర్స్ అంటే కన్నీళ్లతో వెళ్ళింది, అంటే ఏడుస్తూ వెళ్ళింది, ఇన్. రాజు ఈజ్ రన్నింగ్ లైక్ ఏ హార్స్, గుర్రంలాగా బరిగిస్తున్నాడు, లైక్. ఐ వర్క్డ్ యాజ్ ఏ సర్వెంట్, ఒక సర్వెంట్ లాగా పనిచేశాను, యాజ్. వీ విజిటెడ్ ఆల్ ప్లేసెస్ ఆన్ ఫుట్, ఆన్ ఫుట్ అంటే నడిచి, అన్ని ప్రదేశాలను నడిచి వెళ్ళాము. ఎలా వెళ్ళామంటే నడిచి వెళ్ళాము, ఆన్. హీ కన్విన్స్డ్ హర్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే, ఫ్రెండ్లీ వే అంటే ఒక స్నేహపూర్వకమైన పద్ధతిలో కన్విన్స్ చేశాడు. యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ వితౌట్ ఎనీ హెల్ప్, ఏ హెల్ప్ లేకుండానే నువ్వు పూర్తి చేయాలి, వితౌట్. ఐ ఆమ్ మేకింగ్ వీడియోస్ ఫార్ లెర్నింగ్, ఎందుకు వీడియోస్ చేస్తున్నామంటే లెర్నింగ్ కోసము, ఫార్. ఇక్కడ ఒక పని ఎలా జరుగుతుంది, ఏ విధంగా జరుగుతుంది అని చెప్పడానికి ఈ ప్రిపోజిషన్స్ని ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇన్ అనే ప్రిపోజిషన్ ఉందనుకోండి, అది ప్లేస్ గురించి చెప్పినప్పుడు ప్లేస్ ప్రిపోజిషన్ అవుతుంది. ఇన్ ద పాకెట్ అన్నప్పుడు అది ప్లేస్ ప్రిపోజిషన్. ఇన్ మార్చ్, ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ మార్చ్, మార్చిలో కండక్ట్ చేయబడతాయి, అప్పుడు టైం ప్రిపోజిషన్ అవుతుంది. ఇక్కడ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే అని చెప్పినప్పుడు ఇక్కడ అది మేనర్ ప్రిపోజిషన్ అవుతుంది, లేదా ఇంటీరియర్స్ అన్నప్పుడు మేనర్ ప్రిపోజిషన్ అవుతుంది. అంటే ఒక ప్రిపోజిషన్ని ఏ పర్పస్తో ఉపయోగిస్తున్నాము అన్న దాన్ని బట్టి వాటికి పేర్లు మారుతూ ఉంటాయి. ఇవి డైలీ లైఫ్లో ఉపయోగం ఉండకపోవచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఖచ్చితమైన ఆన్సర్ని మనం చెప్పాలి కాబట్టి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మేనర్ ప్రిపోజిషన్స్ అనేటివి ఒక పని ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది, ఎలా జరగబోతుంది అనే విషయాన్ని చెప్పడానికి మనం ప్రిపోజిషన్స్ని ఉపయోగిస్తాము. అప్పుడు ఆ ప్రిపోజిషన్స్ని మేనర్ ప్రిపోజిషన్స్ అని పిలవడం జరుగుతుంది.